పంట నష్టపరిహారానికి సంబంధించి ఏ పంటకి ఎంత నష్టపరిహారం అమౌంట్ ఇస్తారనైతే అడుగుతున్నారు కదా! ఆ వివరాలైతే మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. అంతకంటే ముందు వీడియోని లైక్ చేసి చివరి వరకు అయితే చూడండి. ముందుగా వరి పంటకు చూసినట్లయితే గతంలో ఎకరానికి రూ. 6,000 అయితే ఇచ్చేవారు. ఇప్పుడు మరొక 800 అయితే పెంచి ఎకరానికి రూ. 6,800 పంట నష్టపరిహారం కింద అయితే అందివ్వనున్నారు. అలాగే కూరగాయలు కానివ్వండి, మిర్చి, పసుపు, బొప్పాయి అలాగే పూల మొక్కలకి వీటన్నిటికి కూడా ఇప్పుడు ఎకరానికి పంట నష్టపరిహారం అమౌంట్ వచ్చేసి రూ. 6,800 అయితే అందివ్వనున్నారు. ఇక అరటికి చూసినట్లయితే ఎకరానికి రూ. 10,000 అయితే అందివ్వనున్నారు. అలాగే తమలపాకులకైతే ఎకరానికి గరిష్టంగా రూ. 30,000 అయితే పంట నష్టపరిహారం అమౌంట్ అయితే అందివ్వనున్నారు. ఇక రబీ సీజన్‌కి సంబంధించి ఈ క్రాప్ అనేది స్టార్ట్ అవ్వకుండానే చాలా మంది రబీ సీజన్‌లో వేసిన పంటలైతే నష్టపోయారు కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వం ఈ క్రాప్ లేకపోయినా అంటే రబీకి సంబంధించిన పంటలు ఏవైతే ఉన్నాయో వారికి ఈ క్రాప్ లేకపోయినా పంట నష్టపరిహారం అమౌంట్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఈ విషయంలో అధికారులను అయితే మెచ్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఈ క్రాప్ ఉంది, ఈ క్రాప్ లేదు, ఈ కేవైసీ అవ్వలేదు ఇలా వంకలేమి పెట్టకుండా ఈ క్రాప్ అయినా, ఈ క్రాప్ అవ్వకపోయినా డేటా అయితే తీసుకున్నారు. ఈ విషయంలో అధికారులను అయితే మెచ్చుకోవాలి. ఒకవేళ వీరికి ప్రభుత్వం అంటే ఈ క్రాప్ అవ్వకపోయినా ప్రభుత్వం అమౌంట్ రిలీజ్ చేస్తే చాలా మంది రైతులకైతే లబ్ధి అయితే చేకూరుతుంది.